నమస్తే. ఈ జడగంటలన్నీ చాలామంది చేయించుకుంటున్నారండి. మీ అందరికి కూడా తెలుసు. ఎందుకు అంటే దీని వెనక ఒక చిన్న స్టోరీయే ఉందండి. ఒక ఆంటీ అండి డిస్కషన్ జరుగుతున్నప్పుడు అన్నారు, మేము చిన్నప్పుడు చేయించుకోలేకపోయాము చాలా నగలు. అప్పుడు పరిస్థితులు వేరు కదా, డబ్బులు ఉన్నా కూడా తెలియదు, డబ్బులు లేకుండా కూడా ఉన్నాము. అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు మా పిల్లలకి ప్రతిదీ చేయించాలి. ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు తక్కువ వెయిట్లో కూడా రకరకాల వస్తువులు చాలా బాగా చేయించుకుంటున్నారండి. మీ అందరికి కూడా తెలుసు. ఇవి చూడండి, ఇవన్నీ లైట్ వెయిట్లో 4 గ్రాముల నుంచి స్టార్ట్ చేసి, అంటే 4 గ్రాములు అంటే ఒక్క జడగంట కూడా సింగిల్ కూడా వేసుకుంటారు కదా కొంతమంది. అలా సింగిల్ది 4 గ్రాముల్లో కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ కూడా చేయించుకుంటున్నారండి. ఇక్కడ చూడండి, ఇవి 4 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి 6 గ్రాములు, 10 గ్రాములు, 40 గ్రాముల్లో కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. కెంపులు, పచ్చలు, హెవీ వెయిట్లో కూడా కొంతమంది ప్లాన్ చేసుకొని చేయించుకుంటూ ఉన్నారండి. ఇవేంటంటే ఎక్కువగా మనం పెట్టుకోకపోయినా కొన్ని సందర్భాల్లో టీనేజ్ పిల్లలకి చేయించినప్పుడు ప్రతి ఫంక్షన్కి వేసుకుంటూ ఉంటారు. పెళ్లి కూతురు కూడా అన్ని పక్క పిన్నులతో సహా చేయించిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇవన్నీ పెద్దవాళ్ళ కలలు. మేము అనుభవించలేకపోయాము, మా పిల్లలకి ఎలాగైనా సరే అన్నీ అమర్చాలి అనే ఒక కోరికతో ఎక్కువగా మదర్స్ అండి ఆ ఇనిషియేషన్తో అన్నీ చేపిస్తున్నారు. బంగారం కూడబెట్టుకోవటం చాలా మంచిదే. ఆ కోరికతో మనకి ఒక ఆస్తి ఉంటుంది. అండ్ మా పిల్లలకి అన్నీ ఉండాలి అనే ఒక గట్టి సంకల్పం కూడా తల్లులకి ఉంటుందండి. అది నేను మా అమ్మగారి దగ్గర కూడా నేను విన్నాను. ఆమె పదే ఇలాగే చెప్తూ ఉంటుంది. అలాగే చాలామంది తెలిసిన వాళ్ళు, బయట వాళ్ళు కూడా మాకు ఈ ఛాన్స్ లేదు, మేము మా పిల్లలకి అన్నీ చేయించాలి అనే సందర్భంలో ఈ జడగంటలు ఇప్పుడు అవసరమా ఆంటీ అని నేను అడిగాను. డిస్కషన్ జరుగుతున్నప్పుడు కంపల్సరీగా మేము చేపించాలి, కుదిరితే జడ కూడా చేపించుకోవాలని ఉందమ్మా. జడగంటలు అయితే మనకి తక్కువలో వస్తాయి. జడ అయితే చూడండి, అది వడ్డాణం అంత వెయిట్ ఉంటుంది కదా, కనీసం 150 గ్రాముల నుంచి 230-50 గ్రాముల్లో కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలా వీటి వెనక ఒక్కొక్క వస్తువు వెనక